ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 19వ తారీఖు శుక్రవారం. ఫ్రెండ్స్, ఈరోజు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చక్కగా పాజిటివ్గా ఉంది, విప్రో పాజిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ అన్నీ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇవి యుఎస్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ఇండియన్ కంపెనీస్ అన్నమాట. సో ఎనీహౌ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కొద్దిగా రికవరీ అయితే కనిపించింది. ఆ సెల్లింగ్ ప్రెషర్ అనేది ప్రస్తుతం అయితే కంట్రోల్ అయినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. దాని తర్వాత ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, సర్వీస్ సెక్టర్, మెటల్స్, ఎనర్జీ వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్, స్టిల్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. దాని తర్వాత ముఖ్యంగా ఫార్మా, పిఎస్యూ బ్యాంక్, రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిలో ఏంటంటే కొద్దిగా రికవరీ అనేది లేదా డిప్ బాయింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో బ్రాడర్ సెన్స్లో అయితే మనకి 70% సెక్టార్స్ స్టిల్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. మేబీ ఈరోజు ఏదైనా రికవరీ జరగవచ్చేమో చూద్దాం. అండ్ గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. గ్లోబల్ సెంటిమెంట్ అంత స్ట్రాంగ్ అయితే కనిపించట్లేదు చూడగానే. ముందుగా రష్యా నెగిటివ్గా ఉంది, దాని తర్వాత జపాన్ నెగిటివ్గా ఉంది, యుఎస్ మార్కెట్ కూడా నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది, యూరోప్ నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది, యుఎస్ మార్కెట్ యుఎస్ 500 ప్రస్తుతం అయితే ఫ్లాట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. హాంకాంగ్ పాజిటివ్గా ఉంది, సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకుంటే మిక్స్డ్ కాంటెక్స్ట్, అంటే కొంతేమో బుల్లిష్గా ఉంది, కొంత బేరిష్గా ఉంది. బట్ ఎనీహౌ ఏంటంటే అంత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అయితే కనిపించట్లేదు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఈవెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే యుఎస్కు సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. నిన్న సాయంత్రం 7 గంటలకి ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అనమాట. అంటే నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిందనమాట. ఇది ఎక్స్పెక్ట్ అనమాట. ఫోర్కాస్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఏది 207K ఉంటారని చెప్పేసి, బట్ 187K మాత్రమే అప్లై చేసుకున్నారు. సో ఇది తగ్గింది కాబట్టి ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక 7 o'clockకి ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా రావడం జరిగింది. ఇదైతే నెగిటివ్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేసింది -7 ఉంటుందని చెప్పేసి, బట్ -10 రావడం జరిగింది. నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యూఎస్కు సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అనేది తగ్గాయన్నమాట. ఇది క్రూడ్ ఆయిల్కి పాజిటివ్. ఓకే, సో ఇక బ్యాన్ లిస్ట్లో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ అనేది కనిపిస్తున్నాయి. వీటిల్లో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయలేము. సో ఒకవేళ ఏదన్నా మనం ట్రేడ్ చేయాలి అనుకుంటే కూడా మనం స్టాక్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు రిజల్ట్స్ విషయానికి వస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ యొక్క స్టాక్స్లో కొన్ని స్టాక్స్ అనేది రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఆ రిజల్ట్స్ లిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో వీటిల్లో ఏంటంటే మనం వొలటాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా రిలయన్స్ ఉంది. ఓకే, సో హెవీ వెయిట్ ఉంది నిఫ్టీలో. డెఫినెట్గా రిలయన్స్ కన్నా లీడ్ చేసిందంటే నిఫ్టీ అనేది రైజ్ అవుతుంది. సో రిలయన్స్ అనేది హెవీ వెయిట్ ఉంది నిఫ్టీలో, చూద్దాం. అండ్ ఇకపోతే క్యాష్ మార్కెట్లో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో జఫరీస్ ఒక పక్క ఏం కామెంట్ చేస్తుందంటే ఇండియాలో స్ట్రీమ్ అయిపోయింది, ఇంకా పెద్దగా పెరగదని చెప్తుంది. ఎఫ్ఐఎస్ మొన్నటిదాకా సెల్ చేశారు, మళ్ళీ లాస్ట్ ఒక 1 month లోపు కొద్దిగా బాయింగ్స్ చేశారు, మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. అది కూడా హెవీగా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 9,900 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 5,977 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఓవరాల్గా ఏం జరిగింది అనేది మనం చూస్తే 3,924 కోట్లు క్యాష్ మార్కెట్ నుంచి సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది, విచ్ ఇస్ ఎ నెగటివ్ ఫ్యాక్టర్. ఓకే, ఇక మనకి నిఫ్టీలో ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే 25th జనవరి డేటా చూస్తే సో మనకి ఎక్కువగా ఈ యొక్క 21,700 21,800 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనకి 21,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 21,400 దగ్గర మోస్తరు సపోర్ట్ అనేది కనిపిస్తుంది నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే అంత స్ట్రాంగ్గా బుల్లిష్గాను అంత స్ట్రాంగ్గా బేరిష్గాను అయితే కనిపించట్లేదు. ప్రస్తుతానికి మనకి 46,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ 45,500 దగ్గర ఒక మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 46,000 రౌండ్ నెంబర్ దగ్గర ఏంటంటే కాల్ అమ్మారు, పుట్ అమ్మారు అనమాట. సో ఎక్స్పెక్టేషన్ అంటే ఒక రకమైన సైడ్ వేస్ యాక్టివిటీ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు డేటా అనేది చెప్తుంది. అండ్ ఈరోజు మనకి 19th సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. దీంట్లో ఏ విధంగా ఉందనేది చూస్తే 71,500 అండ్ 72,000 ఈ రెండు కూడా ఏంటంటే మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 71,000 దగ్గర ఒక మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అది మినహాయించి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇక యూఎస్ మార్కెట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి వాల్యూమ్స్ అనేది ఆఫ్ చేస్తాను, ఓకేనా.
మనకి ఇదంతా కూడా చూడండి ఒక స్ట్రాంగ్ స్ట్రెచ్ వచ్చింది అప్ సైడ్. వచ్చిన తర్వాత జనరల్గా ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ మనకి కొద్దిగా కన్సోలిడేషన్ జరుగుతుంది అనమాట. దాన్ని మనం ఎక్యుములేషన్ అనుకోవచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అటువంటి కన్సోలిడేషన్ ఫేజ్లో ఉంది. ఒకరోజు సెల్లింగ్ జరుగుతుంది, ఒకరోజు బయింగ్ జరుగుతుంది. సో ఒక రకంగా ఏంటంటే మనం చూసే సమయానికి డౌ జోన్స్ ప్రస్తుతం నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది 38 పాయింట్స్. ఓకే, ఎనీహౌ ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్లో మనకి ఒక రేంజింగ్లో మార్కెట్ యూఎస్ మార్కెట్స్ అనేది ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇకపోతే మనకి డాలర్ ఇండెక్స్ అనేది మనం చూస్తే సో స్లోగా డాలర్ ఇండెక్స్ ఇక్కడ ఒక కన్సోలిడేషన్ అంటే ఒక సపోర్ట్ తీసుకుంది, దాని తర్వాత స్మాల్ కన్సోలిడేషన్ తీసుకుంది, మళ్ళీ హైయర్ హై బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది, మళ్ళీ కన్సోలిడేషన్లో ఉంది. ఎనీహౌ కొద్దిగా పాజిటివ్ సైడే డాలర్ ఇండెక్స్ అనేది ట్రేడ్ అవుతున్నట్టు క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. ఇక ప్రస్తుతం 21,400-500 దగ్గర ఒక మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడిక్కడే యాక్టివిటీ అనేది జరుగుతుంది. పెద్దగా బేరిష్ కంట్రోల్ లేదు, బుల్లిష్ కంట్రోల్ లేదు. ఇండెసిషన్ క్యాండిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రాబ్లీ సేమ్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనం మిడ్ క్యాప్ అనేది చూస్తే కూడా ప్రీవియస్గా ఈ యొక్క సపోర్ట్ దగ్గర 10,246, అక్కడి నుంచి కూడా 10,177కి వచ్చారు. సో ప్రీవియస్గా ఇది ఒక జోన్ అనమాట. ఈ జోన్లో ఏంటంటే సపోర్ట్ అనేది తీసుకొని మళ్ళీ బౌన్స్ అయింది. బట్ మనకేంటంటే 10,600 అనేది ఒక సైకలాజికల్ రౌండ్ నెంబర్. అది దాటితే కానీ అంటే లైక్ ఏంటంటే ఇక్కడ కూడా అగైన్ మనకి మార్కెట్ సింగిల్ స్ట్రెచ్లో పైకి వచ్చింది కాబట్టి ఆస్కిలేషన్ జరిగే అవకాశం అయితే ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. అండ్ ఫిన్ నిఫ్టీ అయితే మనకి వీక్గానే కనిపిస్తుంది. బట్ అగైన్ ఏంటంటే డిప్ కాగానే కొద్దిగా బాయింగ్ అనేది చేసినట్టు తెలుస్తూ ఉంది. సో చూడాలి. ఈ లెవెల్ ఇది 20,200 రఫ్గా అరౌండ్ ఏంటంటే 20,200 దగ్గర ఒక మోస్తరు టెంపరీ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఏంటంటే మాకు ఒక పుల్ బ్యాక్ రావచ్చు. మేబీ కపుల్ ఆఫ్ డేస్లో కొద్దిగా పుల్ బ్యాక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ మార్కెట్ ఏంటంటే మనకి సెల్ ఆన్ రైజ్ సిచ్యువేషన్లో ఉండే అవకాశం ఉంది. ఓకే, ఎనీహౌ మనకి ఇక్కడ చూస్తే ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో 71,186 ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎందుకు అంటున్నానంటే క్లోజింగ్ ఇవ్వలేదు ఈ లెవెల్ కింద. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఫిబొనాకీ డ్రా చేద్దాం. ఫిబొనాకీ లెవెల్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఈ హైకి డ్రా చేస్తే దగ్గర ఏదైతే ఈ యొక్క స్ట్రెచ్ ఉందో దీంట్లో 50% రిట్రేస్మెంట్ అయితే తీసుకుంది ప్రస్తుతానికి. అండ్ క్యాండిల్ స్టిక్ అయితే కొద్దిగా బుల్లిష్గా అనేది కనిపిస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ప్రీవియస్గా ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే ఛానల్ నుంచి బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ జరిగిన తర్వాత 2 ఇండెసిషన్స్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే గ్యాప్ అప్ అయితే జరిగింది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ దాకా వెళ్ళింది అనుకోండి మార్కెట్, మేబీ మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మార్కెట్ సెల్ ఆన్ రైజ్ పెరిగినప్పుడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మాత్రమే మనం సెల్ చేసుకునే అవకాశం ఉంది. సెల్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రస్తుతం మన గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 21,530 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 21,460 దగ్గర క్లోజ్ అయింది రఫ్గా. సో మనకి 70 పాయింట్స్ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం స్మాల్ గ్యాప్ అప్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో అది ఫ్రెండ్స్ మనకున్న ఈ యొక్క ప్రీ మార్కెట్ అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా డెఫినెట్గా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈరోజు న్యూస్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్టాక్స్ లింక్ మొత్తం కూడా ఏంటంటే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.